మనకున్న మొత్తం 4 ప్రధానమైన రాజ్యాంగ విధానాల్లో ఇప్పుడు మనము ఫెడరలిజం గురించి తెలుసుకుందాం. ఫెడరలిజం అంటే ఏంటి అంటే తెలుగులో సమైక్య విధానం అంటాం. దీనికి అతిపెద్ద ఉదాహరణ అమెరికా రాజ్యాంగ విధానం. ఈ అమెరికా రాజ్యాంగ విధానం అనేది ఒక మొట్టమొదటగా ఏర్పడినటువంటి ఒక సమైక్య విధానం అన్నమాట. అయితే ఈ ఫెడరలిజం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఫెడరలిజం అనేటువంటిది ఈ అమెరికా రాజ్యాంగం ఫాలో అవ్వకముందు అంటే 17th సెంచరీలో 1780s ఆర్ 1781లో ఈ అమెరికా రాజ్యాంగ విధానం కూడా కాన్ఫెడరేషన్ అనమాట. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం కదా, ఈ స్టేట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ కంట్రీస్ లాగానే ఉన్నాయన్నమాట అప్పుడు ఈ అమెరికా కింద. అంటే అమెరికా కూడా ఒక కాన్ఫెడరేషన్ లైక్ యూరోపియన్ యూనియన్ లాగానే అమెరికా రాజ్యాంగ విధానం కూడా ఒక కాన్ఫెడరేషన్ రాజ్యాంగ విధానాన్ని అమల్లో ఉంచుకునింది అనమాట అప్పుడు 17th సెంచరీలో. సో దాని తర్వాత వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈ విధంగా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. కంట్రీస్ అంటే ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోయి సపరేట్ ఇండివిజువల్ కంట్రీస్ అయితే కనుక అమెరికా అనేటువంటిది సెన్సిటివ్ అయిపోతుంది. అంటే అమెరికా యొక్క ఆధిపత్యం అనేటువంటిది మిగతా దేశాల మీద అంటే ప్రపంచ దేశాల మీద లేకుండా పోతుందేమన్న ఒక రకమైనటువంటి ఆందోళన భయంతో వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం కాన్ఫెడరేషన్ కింద ఉన్నటువంటి రాజ్యాంగ విధానాన్ని వాళ్ళు ఫెడరలిజం కిందికి కన్వర్ట్ చేసేసారు. అంటే ఏమైతుంది అంటే ఇప్పుడు ఏవైతే 50 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇంతకుముందు 50 కంట్రీస్ లాగా ఉన్నట్టు అనమాట కాన్ఫెడరేషన్. అంటే ఇప్పుడు ఆ 50 కంట్రీస్ లాగా ఉన్నటువంటి కాన్ఫెడరేషన్లో ఉన్నటువంటి రాజ్యాంగ విధానంలో ఇప్పుడు అవి స్టేట్స్గా కన్వర్ట్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు ఏదైతే అమెరికా ఉందో అమెరికా మొత్తం కూడా ఒకటే ఒక కేంద్ర ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది, మిగతావన్నీ కూడా స్టేట్స్ అనమాట. స్టేట్స్ లాగా ఒక రీజియన్ లాగా అనమాట. అంటే ఇప్పుడు ఈ 50 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్గా సపరేట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదనమాట. ఎప్పుడైతే అమెరికా కాన్ఫెడరేషన్ నుంచి ఫెడరలిజంలోకి కన్వర్ట్ అయిందో ఇప్పుడు ఇక్కడ ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి 50 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఆ దేశం నుంచి సపరేట్ అవ్వి ఇండివిజువల్ కంట్రీస్ అవ్వడానికి ఇంకా పాసిబిలిటీ లేదనమాట. అంటే నువ్వు ఏమైనా చేసుకో ఓకేనా, ఖచ్చితంగా అమెరికాతోనే కలిసి ఉండాలన్నమాట. అది ఫెడరలిజం సమైక్య విధానం. అయితే దీంట్లో ఏమవుతుంది అంటే ఈ అమెరికా ఫెడరలిజం అదే సమైక్య విధానంలో సెంట్రల్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, స్టేట్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకోవాలన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో ఆ అధికారాల్లో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోదన్నమాట. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోదు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాల్లో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోదు అనమాట. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టేట్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. అది కొంచెం డిఫరెంట్ విధానం అని నాకు అనిపిస్తుంది ఈ అమెరికాలో ఉన్నటువంటి సిటిజన్షిప్. అంటే ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలీదు, బట్ నేనైతే ఒక బుక్లో చదివిన దాని ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కింద ఒక సిటిజన్షిప్ ఉంటుంది అనమాట అక్కడ అమెరికన్ సిటిజన్స్కి. ఓకేనా, అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమెరికన్ సిటిజన్కి 2 సిటిజన్షిప్లు ఉంటాయి, ఒకటి స్టేట్, రెండోది సెంట్రల్ సిటిజన్షిప్. ఓకేనా. సో అయితే ఇక్కడ ఏదైతే ఈ ఫెడరల్ సమైక్య విధానం ఉందో ఈ సమైక్య విధానంలో ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదేని ఒక స్టేట్ అనేటువంటిది ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ స్టేట్ని ఆదుకుంటుంది అనమాట. ఓకేనా, అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి ఆ పర్టికులర్ దేశంలో పనిచేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఏదేని సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఫెయిల్ అయినట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని దాన్ని కొంచెం సద్దుమణిగేటట్టు చేస్తుంది అనమాట. అంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ దేశం మొత్తం కూడా ఒకే రాజ్యాంగం కింద ఉంటుంది, కాకపోతే మొత్తం దేశాన్ని కేంద్ర ప్రభుత్వమే పరిపాలించలేదు కాబట్టి మొత్తం దేశాన్ని కొన్ని రాష్ట్రాలుగా విడగొట్టి
పరిపాలన చేస్తున్నారనమాట. అంతే. ఓకేనా? ఇదే ఫెడరలిజం, సమైక్య విధానం.